హలో అండి. సో లేట్ చేయకుండా ముందు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి కదిర్లో అయితే ఉన్నాను అనమాట. సో మా ఊరికి కదిర్ వచ్చేసి జస్ట్ ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అహోబిలం వెళ్దాం అనేసి కదిర్లో అయితే బండి ఆపి ఇక్కడ నరసింహస్వామి గుళ్ళో అయితే కొబ్బరికాయ అలా కొట్టేసుకొని దేవునికి ముక్కేసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. బట్ ఏంటంటే నైట్ అయిపోయింది కాబట్టి డోర్లన్నీ లాక్ చేస్తారనమాట. అందుకే ఇక్కడ మనకి గరుస్తంభం ఉంటుంది కదా, సో ఇక్కడైతే కొబ్బరికాయ అలా కొట్టేసి దేవునికి మొక్కేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవడమే. ఇక్కడ మా నాన్నను మా చెల్లెలు అయితే ఇద్దరు పూజ చేస్తున్నారు. సో ఇప్పుడు నైట్ వచ్చేసి 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంక ఇక్కడ పూజ చేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోవడమే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. సో అయితే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఇప్పుడైతే మేము అహోబిలం అయితే వచ్చామన్నమాట. సో ఫుల్ చలిగా ఉంది. సో ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయన్నమాట. కొంచెం బట్టలు వేయడానికి వెళ్ళినా లేకపోతే కొంచెం కవర్స్ ఏమన్నా తీసుకెళ్ళినా కూడా ఫుల్ అవి మీదకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ వాటికి ఫుడ్ లేకున్నట్టుంది. సో చాలా అంటే చాలా ఘోరంగా వస్తున్నాయి అవి. ఎవరు తోలినా వాళ్ళని ఫస్ట్ కరవడానికి వస్తుంది అనమాట. సో ఇప్పటికీ నాకు బాడీ షవరింగ్ అయితే పోలేదు. సో ఇగోండి మా ఆయన, మా అత్తయ్య, మా అవ్వ, అదే మా నాని, సో ఇంకా ఇంటి పక్కన ఒక ఆమె, మా సిస్టర్ అంతా ఇక్కడికి కూర్చున్నారు. ఇంకా గ్యాంగ్ వచ్చేసి ఇగోండి అక్కడ లాస్ట్లో కూర్చున్నారనమాట. అక్కడ మీకు చైర్ కనిపిస్తుంది, అక్కడ కూర్చున్నారు. సో ఇది ఎంట్రన్స్ దారి ఫ్రెండ్స్, అంటే కింద నుంచి పైకి రావడానికి. బట్ ఏంటంటే కింద నుంచి తీసుకోలేదన్నమాట. సో ఇక్కడ ఇటు సైడ్ కొండని అలాగే ఇటు సైడ్ కొండని చీల్చి ఎలా గుడి కట్టరు అసలు అర్థం కావట్లేదు. ఎంత పెద్దగా ఉన్నాయంటే కొండలు ఎంత పెద్దగా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి అహోబిలం అయితే ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా? సో వీలైనంత ఈ అహోబిలం అంతా షూట్ అయితే చేస్తాను నేను. సో ఇక్కడ కొంతమంది నడవలేని వాళ్ళకు ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా ఇక్కడ డోలీ అంటే మీద పెట్టుకొని వస్తారు కదా, సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. సో అంటే వచ్చేటప్పుడు తీసుకోలేదు కానీ కంపల్సరీ పోయేటప్పుడు అయితే తీసుకుంటాను అనమాట ఇది మొత్తం. సో మన వీడియోస్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఈరోజు వీడియో మొత్తం చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే మేకలు, కోళ్ళు కూడా ఇక్కడ బలిస్తారంట. సో దీని చరిత్ర అయితే చాలానే ఉంది ఫ్రెండ్స్. మీకు అంటే నేను కూడా తెలుసుకొని చెప్తాను. ఇదిగోండి కోళ్ళు, మేకలు. యాక్చువల్గా నరసింహస్వామికి ఇలాంటి ఏం చేయరు, బట్ ఇక్కడ ఏదో కథ ఉన్నట్టుంది. సో అంతా మొత్తం అయితే తెలుసుకొని అయితే చెప్తాను. సో ఇంకా మా అమ్మ ఫ్రెండ్స్, సో ఇంకా మా అమ్మ, మా నాన్న అంతా ఇక్కడే ఉన్నారనమాట. ఇంకా కొబ్బరికాయ అయితే తీసేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలనేసి ఇక్కడైతే మేము నిల్చున్నాము. సో ఇప్పుడే అయితే డోర్లు అయితే తీసారనమాట. ఇంకా మనం లేట్ చేసి దర్శనానికి లేట్ అయిపోతుంది. సో ఇంకా మేమైతే ఇక్కడైతే కాసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్. అంటే అందరూ నామాలు అయితే పెట్టించుకున్నాం అనమాట, దేవుడి నామాలు. ఇంకా కొబ్బరికాయలు అవి తీసుకొని లోపలికి అయితే మనము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సో లోపల అయితే వీడియో అయితే నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి కోనేరు పైన దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. సో యాట్లు మొత్తం ఇక్కడే కొడతారనమాట పైన. ఇది కోనేరు, ఇక్కడే మునుగుతారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ దీపం వెలిగించండి, సో దేవునికి మంచిది, ఇద్దరు వెళ్ళి ఫస్ట్ దీపం అయితే పెట్టండి అనేసి అయితే చెప్పిందనమాట. సో ఇక్కడ నెయ్యి అయితే గడ్డలు కట్టేసింది ఫ్రెండ్స్. సో దీపం అయితే పెట్టేసిన తర్వాత లాస్ట్లో మిగిలి ఉంటుంది కదా, సో నేను అంటే వేడి కళ్ళ చూపించి మొత్తం అందులోకే పోసాను అనమాట. సో దేవుని దర్శనం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. వెళ్ళిన ఒక 10 మినిట్స్కే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. సో అందరూ మంచిగా ఫోటోలు అయితే దిగామన్నమాట. సో నెయ్యి దీపం అయితే మేమిద్దరు పెట్టేసి వచ్చాము అక్కడ. సో నెయ్యి దీపం పెడితే మంచిది కదా. సో నెయ్యి తక్కువ ఉంది కాస్ట్ ఇక్కడ, సో నూనె ఎక్కువ ఉందన్నమాట. నూనె వచ్చేసి 60 రూపీస్, సో నెయ్యి దీపం వచ్చేసి 50 రూపీస్. సో చీప్ అండ్ బెస్ట్ దొరికింది మాకు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అన్ని తీసుకుంటున్నారు వీళ్ళు. ఇంకెక్కడ వచ్చేసి మా పిల్లలు బొమ్మలు అయితే కొంటున్నారు. ఎక్కడ పోయినా బొమ్మలు బొమ్మలు బొమ్మలు. కోరికలు ఉండేవాళ్ళు ఎందుకు రాయి మీద రాయి పెడుతున్నారంట. మా ఆయన ఒక 4 రాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇట్లా పోతున్నాడు చూడు మాతో వదిలేసి. ఇదేంది నిమ్మ చెట్ట, బిల్వపత్రం చెట్ట.
ఇది ఏ చెట్టు నాకు అర్థం నిమ్మకాయలే ఇదో పైన కాసినాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రీగా అన్నదానం అయితే కూడా చేస్తారు. సో ఇంకా మనము వాళ్ళు పెడతారని మంచిగా తినేసి వెళ్ళకూడదు కదా. సో అందుకనేసి ఇంటి నుంచి 25 కేజీస్ రైస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చామన్నమాట. అలాగే కూరగాయలకి ఒక 500 అయితే డబ్బులు ఇచ్చి అన్నదానం చేసే వాళ్ళకి మేము ఒక 15 మంది ఉన్నాము. సో మాకు కూడా భోజనాలు అయితే పెట్టండి అని చెప్పేసి మేము ఇంకా భోజనాలు అయితే చేపించుకున్నాము. సో మంచిగా పాయసము, పప్పు, రసము, కుర్మా ఇలాంటివన్నీ చేశారనమాట. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. బట్ నాకు వాటిలో అన్నిటికంటే పాయసం చాలా ఇష్టం. సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల మనకి టెంపుల్స్ అయితే ఉంటాయి కదా. సో మనం వేరే వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకుంటే దీన్ని చూసుకొని మనం అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మా నాని, సో మా నాని దిగలేదన్నమాట. అందుకే నేను మా ఆయన కలిసి మా నానిని పట్టుకొని కిందకి దింపుతున్నాం అనమాట. ఇగోండి ఇది కిందకి వెళ్ళే దారి అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కింద కూడా ఒక కోనర్ అయితే ఉంది. సో ఇందులోకి దిగడానికి కానీ ఎక్కడానికి కానీ ఎవరు స్నానం చేయడానికి కూడా లేదనమాట. ఇక్కడ నీళ్ళు ఎందుకు పెడుతున్నారో తెలీదు. మేము పైకి వెళ్ళేటప్పుడు వాటర్ లేకుండా ఉన్నవి. సో ఇప్పుడైతే మోటార్ అయితే ఆన్ చేసి కొన్ని వాటర్ అయితే నింపుతున్నారనమాట. సో ఇందులో ఆఫ్ కూడా పెట్టరు. ఒక 20% మాత్రమే వాటర్ అయితే వదులుతారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు వాటర్ అయితే వదిలారు. సో ఇది స్టార్టింగ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇట్లా పైకి అయితే వెళ్ళాలి మనము కొండ మీదకి. నేను వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీసుకోలేదు, దర్శనానికి లేట్ అయిపోతుంది పిల్లలకి. మా ఆయన ఇంకా వాళ్ళు తలనీలాలు వేరే ఇస్తారు అనేసి పైకి అయితే మేము హడావిడిగా అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రూమ్స్ అట్లా ఉంటే మంచిగా ఉండేది ఫ్రెండ్స్. అంటే స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. సో అదొక్క స్పెషాలిటీ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి. గాయస్ ఇప్పుడు వచ్చేసి వేరే దగ్గరకు అయితే వచ్చామన్నమాట. సో ఇది పామురెడ్డి నరసింహస్వామి అంట. సో వ్యూస్ చూడండి, మొత్తం కొండలే. దాదాపు 2 hours అయితే జర్నీ చేసామన్నమాట. ఒకసారి చూపించి చూడండి ఎలా ఉంది, మామూలుగా అయితే లేదు. మొత్తం ఘాట్ రోడ్ అనమాట. సో 20 kilometers ఇలానే ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మొహాలు కడుక్కోండి. ఇంకా నేనైతే మొహాలు కడుక్కోలే. సో ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేను మా పాప ఇద్దరు కాంబో అనమాట. సో ఇది టెంపుల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పాములరెడ్డి నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో అహోబిలంకి ఈ టెంపుల్కి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం దర్శించుకున్నాం కదా, ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి వచ్చేసి జస్ట్ ఒక 20 kilometers డిఫరెంట్. సో కానీ చాలా రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. మొత్తం రాళ్ళే ఉన్నాయన్నమాట రోడ్డు మొత్తం. ఇక్కడ పాములరెడ్డి నరసింహస్వామి వచ్చేసి చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకొని బుధగ్రహానికి అధిపతి ఇక్కడ నిల్చున్నారని పూజారి గారు అయితే చెప్పారనమాట. సో ఇది వచ్చేసి ఆళ్ళగడ్డ మండలం అహోబిలం గ్రామం ఈ టెంపుల్ అయితే ఉంది. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బట్ ఏంటంటే సొంత బండ్లలో కార్లు అయితే వెళ్ళకండి. రోడ్డు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో అక్కడ సుమోలు అయితే తిరుగుతుంటాయి. సో పోవడానికి రావడానికి 3000 అలా తీసుకుంటారు. సో జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ రూట్లో వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు దాకా మీకు ఘాట్ రోడ్ అని చెప్పాను కదా, చూడండి ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే మీకోసమే తీసాను అనమాట. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో మేమైతే చాలా ఆసక్తిగా వెళ్ళామన్నమాట. సో పాములరెడ్డి నరసింహస్వామి అంటే ఇంకా అక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో అనేసి నేను మీకు చూపించాను కదా. సో అదే అంతే ఉందన్నమాట. అక్కడ ఇంకా ఏమీ లేవు పైన టెంపుల్లో వచ్చేసి. బట్ ఏంటంటే మనం ఒక భక్తితో వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఇక్కడికి ఒక్క చిన్న తార్ అంటే 20 kilometersే కదా, ఒక తార్ రోడ్డు కూడా లేకుండా చేశారు. గవర్నమెంట్‌గా కాకోకుండా అక్కడున్న ట్రస్ట్ వాళ్ళే నడుపుతున్నారంట. కానీ ఒక్క రోడ్డు కూడా వేయలేదు. రోడ్డే కాదు ఫ్రెండ్స్, ఒక చిన్న రోడ్డు లెక్క ఉంది. ఒక బండి వస్తే ఆపోజిట్లో ఇంకొక బండికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎవరు అంటే సొంత బండిలో వెళ్ళే వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను. సో కార్లలో గట్లా బైక్‌లో గట్లా ఆ ప్లేస్‌కి వెళ్ళకండి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. అహోబిలం బాయ్ చెప్పేసి ఎక్కడ చూడని విడ్డూరం ఏంటంటే శనివారం స్వామివారి దగ్గర యాటలు కొట్టడం. సో ఇక్కడ ఏంటంటే స్వయంగా స్వాముల వారే
పందిని చంపి అమ్మవారికి అదే వాళ్ళ వైఫ్‌కి వచ్చేసి భోజనం చేసి పెట్టారంట. సో, అందుకనేసి ఇక్కడ ఎవరైనా ముక్కువల్లుగా ముక్కుకుంటే వాళ్ళు శనివారం కంపల్సరీ యాటలు కొట్టి వాళ్ళు తినుకున్నా పర్లేదు వండేసి వేరే వాళ్ళకైతే పెట్టేసి వెళ్ళిపోవాలంట ఫ్రెండ్స్. సో, ఇక్కడైతే అహోబిలం బాయ్ బాయ్. సో, ఇప్పటిదాకా వెళ్ళిన మా కార్ట్ రోడ్డు దెబ్బకి మాకు బ్యాక్ పెయిన్ వచ్చేసిందనమాట. బ్యాక్ పెయిన్ వస్తుంది, కూర్చోలేకపోతున్నాము అంటే, నాకు నిద్ర వస్తుంది లడ్డు అని మా సిస్టర్ చెప్తే, మా మా బుడ్డోడు చూడండి. సో, కూర్చొని ఆ పిల్లకి ఎంచక్కా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఎంత ఎంత చక్కగా మాటలైతే చెప్తున్నారో. సో, టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక డాబా అయితే కనిపించింది. దారి పొడవునా డాబాలు వెతికామన్నమాట. సో, ఎక్కడ లేవు. చాలా వరకు క్లోజ్ అయ్యాయి. ఒకవేళ ఉన్నా కూడా అందులో చికెన్లు, మటన్లే ఉన్నాయన్నమాట. ఈ డాబాలో మనకి ఇంకా ఫుడ్ దొరికిందని ఇక్కడే దిగేసి మేము తినేసామన్నమాట రోడ్డు సైడు. ఇక్కడ మంచి ఫుడ్ అయితే ఉంది ఫ్రెండ్స్, టేస్టీగా. చీప్ అండ్ బెస్ట్‌లో దొరికింది మాకు ఇక్కడ కూడా. సో, పక్కన ఎవరిదో పెళ్లి జరుగుతుందన్నమాట. పటాసులు పటపటా పేలుస్తున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ మా అహోబిలం టూర్ వీడియో వచ్చేసి. సో, ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మరీ అనుకోకుండా చెప్తున్నాను. సో, వీడియోస్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.